హలో అందరికీ నమస్తే, నేను మీ శివరాజ్. ఈయాటి వీడియో ఏంటంటే మనం హైదరాబాద్కి చాలామంది క్యాబ్ డ్రైవర్స్ కష్టాలు ఎట్లా చెప్తాయి. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఈ క్యాబ్ ఓలా ఊబర్ ర్యాపిడో చేయాలన్నా దాన్ని మీ డిసిషన్ తీసుకొని ఒక్కటికి 10 సార్లు ఆలోచించి హైదరాబాద్కి రండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఏంటంటే ఇప్పుడు నేను చూస్తాను చాలామంది రోడ్డు మీద పోయిన తర్వాత చాలామందిని అడుగుతున్నా, అన్న ఎట్లా ఇంకా దాని మీ వ్యవస్థ ఎట్లా అంటే అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఇబ్బందులు పడతారు అనేది ముచ్చడి ఈ వీడియోలో మొత్తం చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, మరి ప్రతి ఒక్క ముచ్చడి చెప్పుకుంటూ చూస్తా. వీడియో ఫుల్ అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, గంట కొట్టండి. ఉదాహరణ తీసుకుంటే ఒక్కొక్కరు లక్షలు పెట్టి కార్లు తీసుకొని హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాడు స్టార్టింగ్లో మంచిగా ఇస్తారు. ఊబర్ అయినా ర్యాపిడో అయినా ఓలా అయినా మంచిగా స్టార్టింగ్లో మంచిగా మీకు మీరు వాళ్ళకి అలవాటు అయ్యేదాకా పైసలు ఎక్కువనే ఇస్తాడు. ఒక 1 మంత్ మనకి అలవాటు అయిన తర్వాత మీకు ఇక సుక్కలు చూపిస్తాడు. ఈ 1 మంత్ ఎట్లా మీకు ఇచ్చిండో ఆ తర్వాత మంత్ నుంచి మీ దగ్గర లాక్కుండా స్టార్ట్ చేస్తాడు. వాడు ఇక కమిషన్ అంటాడు. దాని తర్వాత ఏదో కట్ అవుతా ఉంటాయి. తర్వాత రీఛార్జ్ చేసుకోవాలి. ఊబర్ అయితే సుక్కలు చూపిస్తాడు మీకు. ఇక స్టార్టింగ్ ఎట్లుంటుందంటే ఒక 20 కిలోమీటర్స్ సైడ్ పడ్డారు అనుకో, 20 కిలోమీటర్స్కి మీకు ఒక 400 ఫైన్ ఇచ్చిన అనుకో, ఆ 1 మంత్ తర్వాత మళ్ళీ ఏం ఇస్తారు తెలుసు దాన్ని, అదే 20 కిలోమీటర్స్కి 200 250 ఇస్తాడు. ఒక్కొక్కసారి 150 కూడా ఇస్తాడు. అట్లుంటుంది. ఎందుకంటే ఆలోచించి మన డెసిషన్ తీసుకొని రండి. నాకు తెలిసి మీరు యూట్యూబ్లో చూసి వాళ్ళు ఏదో సంపాదిస్తారు వీళ్ళు ఏదో సంపాదిస్తారు అంటే వస్తాయి, అందరికి రావట్లా. ఒక 100 మంది పని చేసినప్పుడు ఒక 5గురికి అట్లా వస్తాయి, ఒక 10 మందికి వస్తాయి కావచ్చు. మిగతా 90 మందికి సుక్కలు చూపిస్తాడు. అట్లా ఒక అన్నమ్మ నన్ను అడిగిన తర్వాత ఎంజీ కార్ తీసుకున్నాడంట. ఆ అన్న అడిగా నేను, అన్న ఇంత పెద్ద కార్ తీసుకొని ఇంట్లో ఎట్లా పెట్టుకున్నావు అంటే ఇక తప్పలేదు బ్రో అని అంటాడు. నెలకి ఇంత ఈఎంఐ కడతాను 35,000 కడతారంట. అదేంటి మళ్ళీ 25 లక్షల కారు, లగ్జరీ ప్రీమియం ఉన్న కార్ అది, 20 లక్షల కార్ అది. మరి వర్కౌట్ అవుతుందా అన్న అంటే ఏదన్నా దాని మెయింటెనెన్స్ కూడా ఖర్చు వెళ్తలేదు, ఈఎంఐ కూడా ఖర్చు వెళ్తలేదు అంటాను. వేరే ఆలోచిస్తాను, కంపెనీ కింద పెట్టుకుంటాను అంటాను. ఇక ఓలా ర్యాపిడో అయితే రీఛార్జ్ చేసిన తర్వాత అయినా కానీ కొంచెం వాడు కమిషన్ కట్ చేసుకుంటా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమైతే పైసలు ఎక్కువ మైనస్ బ్యాలెన్స్ అనుకో గతం నీకు రైడ్స్ పడాయి, ఏం పడాయి నీకు. ఇక ఊబర్ అయితే రైడ్స్ పడతాయి, అకౌంట్ అయితే బ్లాక్ కాదు, రైడ్స్ పడతాయి. పడ్డ తర్వాత ఏమైతే అంటే నీకు అమౌంట్ తక్కువ ఇస్తాడు, కాకపోతే నీకు వర్కౌట్ అనేది అస్సలే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, నువ్వు పొద్దున్నదాకా చేస్తావు, ఒక 500 డీజిల్ కొట్టించుకొని సరే నువ్వు పొద్దున్నదాకా చేసి ఒక 1500 చేస్తావు. 1500 చేసిన తర్వాత నువ్వు పొద్దుంతా కష్టపడితే ఒక 10 గంటలు కష్టపడితే నీకు 1500 వస్తాయి. మళ్ళీ తెల్లారి మళ్ళీ డ్యూటీ పోవాలంటే మళ్ళీ డీజిల్ కొట్టించుకోవాలి, మళ్ళీ 500 కొట్టించుకోవాలి. నీకు మిగిలింది ఎంత? 1000 రూపాయలు. అదే చక్కగా నువ్వు మంచిగా నోరు మూసుకొని ఏదైనా పని చేసుకొని నేర్చుకుంటా, అది చేసుకున్న తర్వాత నీకు ఖర్చులు లేకుండా ఒక మనిషికే 1000 రూపాయలు పని చేసినట్టు 1000 రూపాయలు వస్తాయి మనిషి పని చేసినందుకే. అట్లాంటిది నీకు ఇక్కడ నీ బండి పని చేస్తుంది, నువ్వు పని చేస్తాను, వాడిచ్చే 1000 రూపాయలకు 10 గంటలు పని చేసి 1000 రూపాయలకు మీకు తలడాలి. ఈ హైదరాబాద్కి వచ్చి రూమ్ రెంట్లు బీభత్సంగా ఉంటారని ఆయన ముందే చెప్తాను. అడ్వాన్సులు 2 నెలలు అడ్వాన్సులు కట్టమని చెప్తారు ముందే, ఎవడైనా కట్టమంటారు. మినిమం 5,000 7,000 నుంచి పైన స్టార్ట్గా రూమ్ రెంట్లు హైదరాబాద్ అంటారు. కానీ హైదరాబాద్లో ఏముండదు, చక్కగా మూసుకొని ఉన్న ఊర్లోనే పని చేసుకొని ఏదో ఒకటి బతుకుల్లి. హైదరాబాద్ వచ్చి చేయాలంటే మీతోని కాని ముచ్చట అది, అర్థమవుతుంది. ముచ్చట ఏంటంటే మళ్ళీ పొద్దున్నాక కష్టపడుతూ నీకు మొత్తం ఫుల్ బాడీ పెయిన్స్ వస్తాయి. ఈ ట్రాఫిక్లో కార్ నడపాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. అడుక్కడుకు సిగ్నల్, అడుక్కడుకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఒక 10 కిలోమీటర్ పోవాలంటే నువ్వు హైదరాబాద్లో గంట టైం పడుతుంది. ఆ గంట టైంలో నీకు టైం అంతా వేస్ట్ అయితే నీకు పైసలు రావు, ఏం రావు, నీ డీజిల్ బొక్క, నీ బండి మెయింటెనెన్స్కు ఘోరం ఖర్చు వస్తుంది. అర్థమవుతుందా? సో అర్థం చేసుకొని పెద్ద ఖర్చులు పెట్టకండి, కార్లు కొనకండి. పెద్ద బైక్ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఏదో పొడతా చేస్తా అని అయితే రాకండి. ఆలోచించి మంచి డెసిషన్ తీసుకొని రండి. అత్తే ఏదో ఒక పని చేసుకొని, కానీ ఓలా ఊబర్ ర్యాపిడో చేసి బతుకుతా అంటే అది కాని ముచ్చట. అది నేను చెప్పదలుచుకున్నది.
ఇంకోటి ఏంటంటే మళ్ళీ అన్నీ నాకెట్ట తెలుసు అనుకుంటా అలా నేను ఒక 10 days అట్లా ట్రయల్ చేద్దామని పోయినా. నాది కార్ లేదు, నాది ఏం లేదు, నాకు బైకే ఉన్నది. నేను ప్రశాంతంగా చేసుకుంటా బైక్ అంటే రావు, కాకపోతే ఏంటంటే ఖర్చులు వెళ్తాయి అంతే. మా ఫ్రెండ్ కానీ కార్ తీసుకొని ఒక 10 days చేసిన. స్టార్టింగ్ 2-3 days మంచిగానే ఇచ్చిండు, బెటర్ అని నేను అనుకున్నా. తర్వాత మళ్ళీ ఇక లాగుడు స్టార్ట్ చేసిండు. అట్లుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 30 kilometerలకి 600-700 ఇచ్చిన అనుకో, అదే 30 kilometer తర్వాత ఏం తీస్తుందో తెలుసా, 300-200 ఇస్తాడు. 30 kilometerలకు నీకు నీ మైలేజ్ కార్ ఎంత ఇస్తుంది, 15 వేసుకుందాం, సరే 20 వేసుకుందాం. 30 kilometer కూడా 300 ఇస్తుంది. 200 నీకు డీజిలే పోయిన తర్వాత ఈ ట్రాఫిక్లో 100 రూపాయలు నువ్వు చేసేది అంటే ఒక గంటకు. నీ బండి చేసే పనిను నువ్వు చేసే పనికి గంటకు 100 రూపాయలు ఇస్తాడు వాడు. అందుకే కొంచెం ఆలోచించి డిస్కషన్ చేసి ఏదో ఒకటి నేర్చుకోండి. ఈ ఓలా యాప్లో వీటి మీద నమ్మకం పెట్టుకునేది హైదరాబాద్ రాకండి. యూట్యూబ్ ఛానల్ చూసి వాడేది చెప్తాను, వీడియో చెప్తాను, వేలు వస్తాయంటే అవన్నీ ఫేక్. వానికి స్టార్టింగ్లో వానికి వస్తే కొందరు యూట్యూబ్ కోసం వ్యూస్ కోసం చెప్తారు, కొందరు నచ్చితే చెప్తారు, కొంతమందికి వస్తే కొంతమందికి రావు. చాలా మంది అయితే 90% మాత్రం అందరికీ ఫెయిల్ అవుతుంది, 10% మాత్రం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అంతే. ఏదో వచ్చి చేస్తా అంటే కాన్ముచ్చట అదంతా. జీవితం మీద ఆలోచించి డిసిషన్ తీసుకొని ఉన్న వాళ్ళని ఏదో ఒక పని చేసుకొని, లేదంటే మీ దగ్గర ఉన్న సిటీలో ఏదో ఒకటి చూసుకొని అక్కడే ప్రశాంతంగా ఉండండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్లో వాతావరణం మంచిగా ఉండదు. చూద్దామంటే ఒక చెట్టు అవ్వబడదు, ఎక్కడ చూసినా బిల్డింగ్లే, సుక్కలు ఉండే వాతావరణం ఇక్కడ. అందుకే కొంచెం మంచిగా నిదానంగా ఆలోచించి ప్రశాంతంగా ఉండండి. మర్చిపోయినా, మీరు మంత్కి నెలకు 60,000 50,000 సంపాదిస్తారంటారు అనుకుంటారు, కానీ అది కాదు. మీ కార్ ఈఎంఐ మీ మెయింటెనెన్స్ కూడా సరిపోవు. వాడు ఇచ్చే పైసలకి అప్పులు చేయాల్సి వస్తుంది బయట నుంచి. మళ్ళీ కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మంచి వీడియో చెప్తా.